నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మన ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజున యాంకర్ రష్మి ప్రధాని నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి మేడం ఆ రిక్వెస్ట్ ఏంటి? ఇప్పుడు ఖమైనీ చనిపోయారు కదా. అవును. ఆయన చనిపోయినందుకు నిన్న ఒక మహిళ ఒక వీడియో పెట్టింది. ప్రధాని మోదీ గారిని అడుగుతోంది ఆవిడ. అవును. నన్ను ఇరాన్ పంపించండి, నేను వెళ్ళి యుద్ధంలో పాల్గొని ట్రంప్ని చంపేసి వస్తానని. తర్వాత పిల్లలు కూడా మాట్లాడారు, మీరు చూస్తే కనుక. అయితే తర్వాత కాశ్మీర్లోను ఇక్కడ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ఖమైనీ మృతికి పాపం విచారం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. సో దాని మీద ఆవిడ స్పందించారు. నేను అంతకుముందు ఏదైతే మాట్లాడానో ఆవిడ అదే మాట్లాడింది. మంచిదే, సంతోషం అది. ఎందుకంటే ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న వార్లో అసలు ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది అని ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. మరోపక్క ఇప్పుడు ఈ ఏమంటారు, ఇరాన్ యుద్ధ ప్రభావం యుఏఈ కావచ్చు, తర్వాత బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, వాటి మీద ప్రభావం చూపిస్తారు. సో ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగిందండి. ఏ ఓల్డ్ సిటీ నుంచైనా, ఏ కాశ్మీర్ నుంచైనా ముస్లిమ్స్ ఎవరైనా కన్నీరు కార్చారా? మనం అడుగుతున్నాం. ఎంతమంది అసలు రెస్పాండ్ అయ్యారు? ఇవాళ సామాజికవేత్తలు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, లెఫ్టిస్టులు అనేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖమైనీది వీరోచిత మరణం అని అంటున్నారు. కానీ మీకు తెలుసా ఖమైనీ ఎలాంటి వాడు? అందుకనే ఇవాళ ఆవిడ పోస్ట్ చేసింది. ఏమని? నేను భారతదేశంలో ఒక మహిళగా స్వేచ్ఛావాయువులు పీల్చుతున్నాను, స్వతంత్రంగా బతకగలుగుతున్నాను. ఎందుకంటే మీకు ఖమైనీ ఏం చేశాడంటే 9 ఏళ్ల బాలికలు వాళ్ళు వెంటనే బురకా వేసుకోవాలి, కాళ్ళు చేతులు కనిపించకూడదు, మొహం కనిపించకూడదు. 13 ఏళ్ళు వచ్చేసరికి ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసుకున్నాక భర్త ఏం చెప్తే అది వినాలి. మీరు బయటికి వెళ్ళాలన్నా మీ వెంట ఒక పురుషుడో, అంటే ఒక తండ్రో ఒక భర్తో కూడా ఉండాలట. అవును. ఎంత అన్యాయం! దాని మీద ఒక మహిళ తిరగబడితే గత సంవత్సరం బురకా వేసుకోలేదని ఆవిడ చంపేశారు. తర్వాత అక్కడ వాళ్ళకి ఒక టీం ఉంటుందన్నమాట, వాళ్ళు పోలీసింగ్. అది కూడా ఎవరు బురకా వేసుకోకపోయినా వాళ్ళు 74 కొరడా దెబ్బలు కొడతారు. మీరు వినలేదనుకోండి, 74 కొరడా దెబ్బలు కొడతారు, లేదంటే మీరు జైల్లో మగ్గాలి. ఇలాంటి దారుణం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఈ భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలు ఏం మాట్లాడారు? భారతదేశం అంత సెక్యులర్గా కనిపించట్లేదు, భారతదేశంలో ఉండడం అంత ఏంటంటారు ఇబ్బందిగా ఉంటుందేమో, వెళ్ళిపోండి ఎవడున్నామన్నాడు. ఈ రోజండి ఓ పక్క ఇరాన్ ఇలా ఉంది, ఓ పక్క యుఎస్ అండ్ ఇజ్రాయెల్, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు. ఈ నేపథ్యంలో మనం హ్యాపీగా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు, హ్యాపీగా T20 చూస్తున్నారు టీవీలో. అవును. మీరు ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తున్నారు. ఇవాళ పెద్ద సినిమాలో ఒక పాట రిలీజ్ అయితే 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి. అంటే మీరు ఎంత హ్యాపీగా బతుకుతున్నారు. ఆడ మగ వివక్ష లేదు ఇక్కడ, ముఖ్యంగా హిందువుల్లో. అవును. అటువంటి హిందువుల మీద హిందువులే మా బట్టలు మా ఇష్టం, మీరెవరు అడగడానికి చూడండి అని కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును. కానీ ఇవాళ అదే జబర్దస్త్ నుంచి వచ్చిన రష్మి ఎంత బాగా ఇవాళ స్పందించారు ఆవిడ. మనం అప్రిషియేట్ చేయాలి కాబట్టి. ఎందుకంటే 9 ఏళ్ల బాలికకి అసలు పెళ్ళేంటండి? 6 ఏళ్ళు వచ్చేస్తే పెళ్లి చేసేయచ్చని ఒక మతం చెప్తోందా? 9 ఏళ్ళ కాపురం చేయొచ్చా? పిల్లలు కనొచ్చా? వాట్ నాన్ సెన్స్. కానీ మనం ఏం అనలేము. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అక్కడ మహిళల పరిస్థితి గురించి వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా నోరెత్తారా? విన్నారా మీరు? లేదు. పహల్గామ్ దాడి మీద వాళ్ళని మతం అడిగి చంపారు అనే విషయాన్ని ఎవడైనా ప్రస్తావించాడా? కానీ ఇవాళ వీళ్ళందరూ కూడా ఖమైనీ చచ్చిపోతే ఏడుస్తున్నారు, ఫోటోలు పట్టుకుని ర్యాలీలు చేస్తున్నారు. ఇది అసలు ఎలా చేయకూడదు. నెక్స్ట్ మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ రావద్దు. అవును.
అదే ఇవాళ ఆవిడ చెప్పారు. కాబట్టి మనం చెప్తున్నది ఒకటేనండి, భారతదేశంలో పైగా ఇవాళ రష్మిని ఏమన్నారు, మీరు పెళ్లి చేసుకున్నారా, మీరు పిల్లల్ని కన్నారా అంటే అది ఆవిడ ఇష్టం. అవును. తను పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఒక మహిళ ఇష్టం అండి. అవునా? పిల్లలు కనాలా వద్దా అనేది కూడా మహిళ ఇష్టమే. భారతదేశంలో హిందువులకు ఉండే స్వతంత్రత అది. అర్థమైందా? మరి మిగతా మతాల్లో ఉందా లేదో నాకు తెలియదు, కానీ హిందూ మతంలో ఉంది. ఇవాళ అమ్మాయి ఎంత ధైర్యంగా బతుకుతుంది అదే చెప్పింది. అవును. ఇవాళ మనం అర్ధరాత్రి 12ంటికి బయటికి వెళ్ళి రాగలుగుతున్నాంగా. ఎక్కడో జరుగుతాయి, నేనేం జరగట్లేదని అంటల్లా. కాబట్టి ఇవాళ ఒక ప్రధానికి ఆవిడ ట్వీట్ చేస్తూ వాళ్ళని పంపించేసేయండి, ఎవరెవరు వెళ్ళిపోతానంటే నేను కూడా అదే చెప్తున్నా, ఎవరు వెళ్ళిపోతానో వెళ్ళిపోమానండి. ఇప్పుడు మోడీ గారు ఎలాంటి స్పందన ఇచ్చారు? ఇంకా ఏమి రిప్లై రాలేదు. అయితే ఆవిడకి మంచి సపోర్ట్ దొరుకుతుంది, బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది, మనం కూడా సపోర్ట్ చేస్తాం, మనం కూడా అదే మాట్లాడాం కాబట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.